ఈ మాస శివరాత్రి యొక్క విశేషం ఏంటో తెలియజేస్తారా? శివుడికి సంబంధించి బాగా ప్రసిద్ధి మనందరికీ తెలుసు మహాశివరాత్రి. అది ప్రతి వాళ్ళం కూడా బాగా జరుపుకుంటాం. మాస శివరాత్రి అంటే ప్రతి నెల వచ్చేటువంటి శివరాత్రి. అది ఈరోజు. ఏమిటండి మాస శివరాత్రికి మహాశివరాత్రికి అంటే, మహాశివరాత్రి తప్పనిసరిగా ఆచరించాలి. మాస శివరాత్రి కూడా ఆ రోజు కూడా మహాశివరాత్రి నాడు ఏ రకంగా నువ్వు ఉంటావో ఆ రకమైనటువంటి విధుల్ని మాస శివరాత్రి నాడు కూడా చేస్తే నీకు మంచి పుణ్యం కలుగుతుంది అని చెప్పి శివపురాణం చెప్తోంది. అంటే దైవారాధన ప్రధానం, పూజలు చేయాలి. పూజల కంటే కూడా ప్రధానంగా మనస్సులో ఈరోజు శివుడికి సంబంధించినటువంటి ఆ చిత్రాన్ని మనసులో ముందు నిలుపుకోవాలి. ఆయన్ని గురించిన గానం బాగా చేయగలగాలి. వీలుంటే ఉపవాసం చేయాలి. చంద్రాననార్థదేహాయ చంద్రాంశశితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్ధ శిరసే నమః. ఈ రకంగా శివధ్యానం చేసేటువంటి చాలా ఉన్నాయి. నాకు ఇవేవి రావండి, నేను నమ్మకం చమకం చదవలేనండి. శివ అనే 2 పదాలు వచ్చు కదా. ఆ సి వ అనేటువంటి ఆ 2 అక్షరాలని చక్కగా పదే 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 జపించు. అప్పుడు నీకు శివుడు సంతోషిస్తాడు. కాబట్టి మాస శివరాత్రి అంటే ప్రతి నెల కూడా శివుణ్ణి ఆరాధించుకోవటానికి మన సంస్కృతి కలిగించినటువంటి ఒక సదవకాశం. ఏమంటే రోజు శివుణ్ణి ఆరాధించుకుంటున్నాం కదా. మళ్ళీ వెంటనే మనకు ప్రశ్న, ప్రత్యేకంగా ఈ మాస శివరాత్రి ఏంటండి? నెలలో అన్ని రోజుల్లో కూడా నాకు సగ్గాన్ని శివాలయంకి వెళ్తుంటానండి, లేకపోతే ఇంట్లోనే శివారాధన చేస్తూ ఉంటానండి. ప్రత్యేకంగా ఎందుకనంటే, నాయన శివలింగం ఫలానా రోజు జరిగింది అని చెప్పి మహాశివరాత్రి జరుపుకుంటున్నావు కదా, దానికి సంబంధించినటువంటి తిథిరా ఇది అంటే గుర్తు చేసుకోవటం. అలా గుర్తు చేసుకోవటం వల్ల నీకు శివానుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే లోకంలో లింగావిర్భవం జరిగినటువంటి తిథి ఈరోజు అని లోకానికి తెలియచేయటానికి ఈ తిథి నాడు తప్పనిసరిగా మనం మాస శివరాత్రి ఆచరించాలి. కనీసం ఆ రోజు శివనామాన్నైనా జపించాలి. ఏమాత్రం వీలు కాలనటువంటి వాళ్ళు, ఎందుకంటే మేము ఉద్యోగాదులన్నీ చేసుకుంటున్నాం, మా వల్ల కాదనుకుంటుంటే కనీసం శివనామాన్నైనా జపిస్తూ ఉండండి మనస్సులో. ఆ రోజు ఆ లింగావిర్భవం జరిగినటువంటి రోజుని గుర్తు చేసేటువంటి రోజు.